అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి జ్ఞాన ప్రవచనములు సత్సాంగత్యంలో భాగంగా ఈరోజు మనం సజ్జన సాంగత్యం గురించి మాట్లాడుకుందాం. శ్రీ విశ్వేశ్వరానంద సేవాశ్రమం సమర్పించు శ్రీ విశ్వేశ్వరానంద స్వామీజీ ప్రవచనం గత 50 వీడియోలలో అనుగ్రహంగా ఈ ధార్మికోపన్యాసం జరుగుతోంది. ఆదరిస్తున్న ఆల్రెడీ టీవీ ప్రేక్షకులకు, జిజ్ఞాసులకు, సజ్జన సాంగత్యంతో ఈ ప్రవచనాలు వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారములు. సజ్జన సాంగత్యం అంటే, సజ్జనుడు అంటే సుజ్ఞానం కలిగిన వారు. అలాంటి వారి సాంగత్యం మనకు ఎంతో ఉపకరిస్తుంది. సజ్జన సాంగత్యం అంటే 10 మంది ఒకచోట కూర్చుని భగవంతుని గురించి, భగవంతుని వైభవాన్ని గురించి చెప్పుకోవడమే సజ్జన సాంగత్యం. దాన్నే సత్సంగం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని ఆదిశంకరాచార్యులు మనకు తెలిపి ఉన్నారు. సజ్జన సాంగత్యం మానవునికి ఎంతో ఉపకరిస్తుంది. అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న మానవాళికి సజ్జన సాంగత్యం ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి. జ్ఞానపరమైనటువంటి ఆలోచనలు మొలకెత్తుతాయి. సంసారంలోనూ బయట ప్రపంచంలోనూ వారు నిస్సంకోచంగా, నిర్మోహటంగా, నీతి నిజాయితీలతో వాళ్ళు జీవనం గడుపుతారు. సజ్జన సాంగత్యం ద్వారా మనము భగవంతుని యొక్క తత్వాన్ని, భగవంతుని యొక్క లీలా మానుష రూపాన్ని సందర్శించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మత, మాత్సర్యాలు అనే అరిషడ్ వర్గాలు మానవుణ్ణి పతనానికి దారితీస్తాయి. మనం వాటిని జయించడానికి అనేక పర్యాయాలు మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ 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 ఒకనాటికి మనలోని ఈ అరిషడ్ వర్గాలు ఒక్కొక్కటే కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యాలు ఒక్కొక్కటే నశించిపోతుంది. అప్పుడు మనము సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని ఆదిశంకరాచార్యులు చెప్పినట్టుగా మనం ఆ కైవల్య పదానికి చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. భారతంలో కూడా ఒక చిన్నపాటి కథ ఉంది. శిశుపాలుడు అనేక మార్లు రాజసూయాగ యజ్ఞం ధర్మరాజు చేస్తున్నప్పుడు ఆ యజ్ఞంలో అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలా అనే చర్చ వచ్చినప్పుడు కౌరవ పాండవులకు గురువైనటువంటి భీష్మాచార్యుడు ధర్మరాజుతో భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మనికి అగ్రతాంబూలం ఇవ్వమని సూచిస్తాడు. అయితే శ్రీకృష్ణుని మేనత్త అశ్రుసుత అనే ఆవిడ కొడుకు శిశుపాలుడు. ఆవిడికి ఇచ్చిన మాట ప్రకారం శిశుపాలుడిని అనేక తప్పులను క్షమిస్తాడు. కానీ శిశుపాలుడు శ్రీకృష్ణుడిని కులం పేరుతోనూ, పరాక్రమం పేరుతోనూ, ఇంకా యాదవ కులంలో పుట్టాడని నిందిస్తూ, ఇతను రాజే కాదని అవమానిస్తూ అనేక మాటలు మాట్లాడతాడు. శ్రీకృష్ణుడు సజ్జన సాంగత్యంతో, ఆయన ఉన్న పరిచయంతో ఒక్క మారు కూడా పలకడు. 100 తప్పులు అయిన తర్వాత తన సుదర్శన చక్రం ద్వారా రాజ్యసభలో అందరూ చూస్తుండగానే శిశుపాలుడిని సంహరిస్తాడు. ఒకప్పుడు శిశుపాలుడు పుట్టినప్పుడు 3 కన్నులు, 4 చేతులతో పుడతాడు. అప్పుడు మేనత్త బాధపడుతుంటే ఆమెకు మాటిస్తాడు. అశరీరవాన్ని చెప్తుంది. ఈ బాలుడు ఎవరెత్తుకుంటే మామూలుగా అవయవాలన్నీ మాయమైపోయి మామూలుగా సాధారణ వ్యక్తిలాగా మారుతాడో అతని చేతిలోనే ఇతనికి మరణం ఉంటుందని. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ పిల్లవాడిని ఎత్తుకోగానే మిగిలిన అవయవాలు మాయమైపోతాయి. అప్పుడు శ్రీకృష్ణుని మేనత్త, నాయన, నా బిడ్డకు నీవే ప్రాణరక్ష, నువ్వు నా బిడ్డను చంపకూడదు అంటుంది, వేడుకుంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, అత్త
నీ కొడుకుకు 100 తప్పుల వరకు క్షమిస్తాను, ఆపై నేను క్షమించను అంటాడు. అలాగే అత్తకిచ్చిన మాట ప్రకారము రాష్ట్రయాగ యజ్ఞ సమావేశంలో శిశుపాలుడు అనేక మారులు 100కు పైగా మాటలతో కఠినముగా శ్రీకృష్ణుడిని దూషిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో అతని తల ఖండిస్తాడు. తర్వాత అతని దీపజ్యోతిని తనలో ఐక్యం చేసుకుంటాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు ఇరువైపులా జయ విజయులు ఉంటారు. అందులో జయుడే ఈ శ్రీకృష్ణుడు ఈ శిశుపాలుడుగా అవతరిస్తాడు. కాబట్టి ఆయన శ్రీకృష్ణుడు ఆ జైలు రూపంలో ఉన్న శిశుపాలుడిని సంహరించి తనలో ఐక్యం చేసుకుంటాడు. చూస్తే సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అనేది ఆదిశంకరాలు చెప్పిన మాట ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. ఎవరైతే సత్సంగం చేసిన మనకు ఎటువంటి ఆపదలు రావు. అదే శిశుపాలుడు దుస్సంగతం దుష్టులతో అతను సావాసం ఉన్నాడు కాబట్టి అతని చివరకు మరణానికి హేతువైంది. ప్రతి ఒక్కరూ మనము సత్సంగతంతో, సత్శీలతతో, నీతితో, నిజాయితీతో మనము జీవనం గడిపినప్పుడే మనము మన తరం వారు మన వంశం అభివృద్ధి చెందుతుంది. సమాజంలో మనకు ఒక విలువైనటువంటి జీవితం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ సత్సంగత్వం చేసి ఆ పరమాత్ముని యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోవాలని నా విన్నపం. ఓం తత్సత్.